సార్ యాక్చువల్‌గా నేను మిమ్మల్ని ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్మో అనడం జరిగింది. అసలు నాకే ఫస్ట్ టైమ్ అది యాస్ ఎ నాన్ ఫీల్డ్ కాబట్టి నాకే చాలా కొత్తగా ఉంది. అసలు వాట్ ఓకే. ఈస్ ఎక్మా అంటే ఏంటిది? ఓకే అండి. దీన్ని జనరల్‌గా మేడం ఎక్మో అంటామనమాట. ఎక్కడ చూసినా కూడా క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది కూడా చూస్తా ఉంటారు ఎక్మో ఓకే. అనేది. ఇట్ స్టాండ్స్ ఫర్ ఎక్స్‌ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్. సింపుల్‌గా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఎవరన్నా సరే పేషెంట్స్‌కి హార్ట్ ఫెయిల్ అయినా, లేకపోతే లంగ్స్ ఫెయిల్ అయినా, మెడిసిన్స్ పనిచేయనప్పుడు, వెంటిలేటర్ పనిచేయనప్పుడు, మనకు సంబంధించిన మిగతా డివైసెస్ ఏది పనిచేయనప్పుడు లాస్ట్ రిసార్ట్ కింద ఎక్మో అనే ఒక మెషిన్‌ని పెట్టడం జరుగుతుందనమాట. ఇది ఒక సింపుల్ కైండ్ ఆఫ్ సపోర్టివ్ మెజర్. లంగ్స్‌కి, హార్ట్‌కి సపోర్ట్ చేస్తుంది. మన రక్తం మొత్తాన్ని బయటకి తీసి ఈ ఎక్మో అనే మెషిన్‌లోకి పంపించి లంగ్స్ చేసే పని దీంతో చేయిస్తాం. ఆక్సిజన్ ఇవ్వడం, కార్బన్ డయాక్సైడ్ తీసేయడం. ఇది తీసేసి ఏం చేస్తాం, మళ్ళీ పేషెంట్‌కి ఇచ్చేస్తాం అన్నమాట బ్యాక్. మీరు డయాలిసిస్ గురించి వినుంటారు. రక్తం తీసి డయాలిసిస్ అనేది ఏంటంటే రోజుకి లేకపోతే 2 రోజులకు ఒకసారి 4 గంటలు, 6 గంటలు చేయడం లాంటిది. కానీ ఎక్మో అనేది 24/7 డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్. హార్ట్ ఫెయిల్యూర్ అనుకోండి జనరల్‌గా 7 to 10 డేస్. లంగ్ ఫెయిల్యూర్ అనుకోండి జనరల్‌గా 1 మంత్, 2 మంత్స్ అలా నడుస్తూ ఉంటుంది. కంటిన్యూస్‌గా నడుస్తూ ఉంటుంది లంగ్స్ రికవర్ అయ్యేంత వరకు. సో ఎప్పుడైతే లంగ్స్ సివియర్‌గా డ్యామేజ్ అయిపోతాయో మనం వెంటిలేటర్ పెట్టిన ఉపయోగం ఉండదు. ఎందుకంటే వెంటిలేటర్ పనిచేసేదే లంగ్స్ త్రూ. జస్ట్ గాలి ఇస్తుంది వెంటిలేటర్ అంతే. లంగ్స్ మంచిగా ఉంటే రక్తంలోకి వెళ్తుంది ఆక్సిజన్. లంగ్స్ బాగున్నప్పుడు మీరు ఎంత గాలి ఇస్తే ఏముంది ఉపయోగం. సో వెంటిలేటర్ ఎప్పుడైతే పనిచేయదో ఇంకా వేరే ఆప్షన్స్ లేవు సార్ మనిషి చనిపోతాడు అనుకున్న టైంలో ఈ వెంటిలేటర్కి చావుకి మధ్యలో ఉండే మెషినే ఎక్మో మెషిన్ అంటాము. అప్పుడు పేషెంట్ రక్తం మొత్తాన్ని బయటకు తీసి ఒక సర్క్యూట్ ద్వారా మనతో లంగ్స్ చేసే పని దీంతో చేయించి మళ్ళీ పేషెంట్కి బ్యాక్ ఇచ్చేస్తాం. సో అప్పుడు పేషెంట్కి లంగ్స్ ప్రాక్టికల్లీ అసలు పని చేయకపోయినా ఈ మెషిన్ ద్వారా సర్వైవ్ అవుతారు. జయలలిత గారు కానివ్వండి, చాలామంది పేషెంట్స్ ఎక్మో మీద ఉండి కొంతమంది రికవర్ అయ్యారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్మో మీద ఉన్నారు, చాలామంది రికవర్ అవ్వలేదు. ఎందుకంటే ఇది మనం లాస్ట్ రిసార్ట్లో ట్రై చేస్తాం, లాస్ట్ స్టెప్లో. ఒకవేళ కొంచెం ఎర్లీగా కనుక పెట్టగలిగితే అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇలాంటి ఎక్మో సెంటర్కి మీరు వెళ్ళగలిగితే లంగ్స్ ఎంత డ్యామేజ్ అయినా, ఇందాక మనం టెన్షన్ న్యూమోథరాక్స్ కూడా మాట్లాడుకున్నాం. మీరు ఆ లంగ్స్లో గాలి కొట్టే ఏమవుతుంది, లంగ్స్ పగిలిపోతాయి కూడా. గుచ్చుకోవాల్సిన పని లేదు, బయట నుంచి లోపల నుంచి ప్రెషర్ పెరిగినా బెలూన్స్ పగిలిపోతాయి. సో అంత డ్యామేజ్ జరగకుండా ఏం చేస్తామంటే ముందే మనం ఎక్మో పెట్టుకుంటే ఇలాంటి పేషెంట్స్ రికవర్ అయ్యడానికి అవకాశాలు బాగుంటాయి అన్నమాట. దీన్ని ఎక్మో అంటాం. ఇలాగే హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ చాలామంది మీరు వినుంటారు, ఊళ్ళల్లో టాబ్లెట్స్ తీసుకొని లేకపోతే మందులు కొన్ని తీసుకుంటారు చనిపోవడం కోసం. ఆ సూసైడల్ పేషెంట్స్కి ఏమవుతుందంటే హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది బాగా. ఎప్పుడైతే హార్ట్ ఎఫెక్ట్ అవుద్దో ఆ మందు ఎఫెక్ట్ మందు మన బాడీలో ఉన్నంత వరకు ఆ హార్ట్ రికవరీ కాదండి. అప్పుడు ఏం చేస్తాము, అప్పుడు కూడా ఇలాంటి ఎక్కువ మెషిన్ పెట్టి హార్ట్ చేసే పని ఈ మెషిన్తో పని చేయిస్తాం. సో దట్ ఆ మందు బాడీలోంచి బయటకు వెళ్ళేంత వరకు ఈ మెషిన్ చూసుకుంటుంది. అందుకని బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంట్ అంటాం. అందుకే బ్రిడ్జ్ టు రికవరీ కానీ బ్రిడ్జ్ టు ట్రాన్స్ప్లాంట్ కానీ అంటాం.